హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. అలాగే ఈరోజు శనివారం కాబట్టి నేను శనివారము మా ఇంట్లో అయితే పూజ పెట్టుకుంటాం, అలాగే కలిసి కూడా పెడతాం. కాబట్టి పిల్లల కోసం ఫస్ట్ లేట్ అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూజ చేస్తాను. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసము క్యారెట్ చేస్తున్నాను కాబట్టి తరువాత అంతా వేసి మగ్గించిన తర్వాత ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. అవి కొద్దిసేపు మగ్గిన తర్వాత పసుపు, రుచి తరపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేయడం వల్ల ముక్కలు అనేది ఈజీగా మగ్గుతాయి, అనేది బాగుంటుంది. కాబట్టి ఈ రెండింటిని వేసి మనము గంటెతో బాగా కలియబెట్టుకోవాలి. అప్పుడే ముక్కలు అనేది బాగా మగ్గుతాయి. అన్ని ముక్కలకు ఉప్పు పసుపు అనేది బాగా పట్టుకుంటుంది కాబట్టి బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొబ్బరి, తెల్లవాయి, కారము ఆడిచ్చిన పొడి ఉంటుంది కదా, ఆ పొడినంతా ఈ ముక్కల్లో వేసుకోవాలి. పిల్లలకి ఎక్కువ మసాలా పెట్టుకొని సింపుల్గా ఫ్రైకి మసాలా వేసుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొబ్బరి పౌడర్, తెల్లవాయి వేస్తాం కాబట్టి మనము టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఫ్రై అన్నీ చాలా వరకు ఇలానే చేస్తాను కాబట్టి మనం ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్. సింపుల్గా బాగుంటుంది. తర్వాత నేను పూజ చేసుకోవాలి కాబట్టి పూజ సామాన్లు, పూజ గది అయితే నీట్గా కడుక్కున్నాను, అంత క్లీన్ చేశాను. పూజ అయితే ఫాస్ట్గా చేసేసాను, ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసి లేట్ అవుతుంది కాబట్టి పూజ కూడా ఫాస్ట్గా చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే నెక్స్ట్ పిల్లోళ్ళని స్కూల్ పోయినారు కాబట్టి నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అయితే ఈరోజు నేను చట్నీ చేయాలని విత్తనాలు వేయించి పక్కన పోసి పెట్టుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి కూడా మనము వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అనేది చూసుకొని, కారం లేకుండా పిల్లలు తింటారు కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం ఉంటేనే చట్నీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. చట్నీ అనేది ఎప్పుడైనా మిక్సీలో కాకుండా ఇట్లా రోకల్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత టమోటాలు కూడా ముక్కలు చేసుకొని మనం వేయించుకుంటే బాగుంటుంది. పచ్చిగా వేయకోకుండా ఇట్లా వేయించుకుంటేనే నూనెలో అనేది టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఎక్కువ మాడిపోకుండా, పచ్చిగా లేకుండా మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. బాగా నీట్గా నిదానంగా వేయించుకున్న తర్వాత వేయించి పొట్టు తీసుకునే విత్తనాలు మన రోకల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. అలా పేస్ట్ అయిన తర్వాత అవన్నీ ఒక ముద్ద అవుతాయి కదా, దాన్ని పక్కన తీసి పెట్టుకొని దాంట్లోనే మరి వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అనేది ఒక్కొరు ఓలాగా వేసుకుంటారు, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. నేనైతే తక్కువే వాడతాను ఉప్పు. షుగరు, ఉప్పు అనేది ఎక్కువ వాడకూడదు, తక్కువే వాడాలి కాబట్టి నేను ఎప్పుడు తక్కువ వేస్తాను. దీన్ని కూడా బాగా మంచిగా పేస్ట్ చేస్తున్నాను. దీంట్లోనే మనము వేయించి పక్కన పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా దాంట్లో ముక్కలు లేకుండా పేస్ట్ అయ్యేలాగా, మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి. అలాగే నేనైతే ఎప్పుడు చట్నీలోకి కొబ్బరి అనేది బెల్లం ముక్క అనేది వేస్తాను. బెల్లం ముక్క కూడా కొంచెం వేసినాను, బాగుంటుంది. ఇప్పుడైతే మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ కోసం అయితే నేను ఈరోజు పులగము చట్నీ వేసినాను. ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ యువర్ ఒపీనియన్.